దేవునికి స్తోత్రములు. ప్రభు పేరిట ఈ కార్యక్రమం వీక్షిస్తున్న ప్రియ దేవుని జనాంగం, మీ అందరికి నా హృదయపూర్వకమైన శుభవందనాలు తెలియపరుచుకుంటూ ఉన్నాం. ఈరోజు 187వ ఎపిసోడ్కి వచ్చాం. సబ్జెక్టు నా దర్శనాలు. ఒక్కో కేవలోకి వచ్చినటువంటి దర్శనాల్లో ఒక ప్రవక్త పిలుపులాగా నిత్యము నాకు దర్శనాలు చూపిస్తూ అలా ప్రకటించమని చెప్పటం, ఆ యొక్క కోవలో వచ్చిన దర్శనమే అన్ని జనుల గురించి దేవుడు ఎంత ఆసక్తి కనపరుస్తున్నారు అనేది నా పుస్తకంలో 93వ దర్శనం గురించి చెప్తూ వస్తున్నా. ఏస్కేల్ గ్రంథం నిండా కూడా ఇట్లా అన్యజనుల గురించి ఉన్నదనే విషయం చెప్తూ చివరి దాకా వచ్చేసాం. ఏస్కేల్ గ్రంథంలో ఒక్క వచనమే మిగిలింది. ఆ వచనం చూసేసుకుని తర్వాత దానియేలు గ్రంథంకి వెళ్ళాలని అనుకుంటున్నాను. కాబట్టి ఇప్పుడైతే ఇది ప్రార్థనా టీవీ ఎపిసోడ్ అయితే 187 ఏస్కేల్ గ్రంథం 37వ అధ్యాయం 27. నా మందిరం వారికి పైగా ఉండును, నేను వారి దేవుడినయ్యుందును, వారు నా జనులయ్యుందురు, మరియు వారి మధ్య నా పరిశుద్ధ స్థలము నిత్యం ఉండుటను బట్టి యెహోవానైన నేను ఇజ్రాయేలును పరిశుద్ధపరచువాడని అన్యజనులు తెలుసుకొందురు. ఆఖరికి ఇజ్రాయేల్ ప్రజల యొక్క ఆ యొక్క మందిరములో దేవుడు నిత్యం ఉండటం కూడా అన్యజనుల గురించేనట. అందుకోసం తీసుకునే వచనం. ఏమనుకుంటారట? ఇజ్రాయేలును పరిశుద్ధపరచబడనని అన్ని జనులు తెలుసుకోవాలి. మీరు తప్పు చేసినా రైట్ చేసినా అవన్నీ పక్కన పెట్టి మీ మందిరంలో నేను ఎప్పుడు ఉంటానయ్యా. ఎందుకు అంటే అన్ని జనులు ఇదిగో వీరి దేవుడు వీళ్ళని విడిచిపెట్టలేదు, వాళ్ళ మందిరంలో ఎప్పుడు ఉన్నాడు అని వాళ్ళకి తెలుసుకోవాలని ఉంటాను. అబ్బాయి, నా కోపం వచ్చి నా యొక్క మహిమను తీసేయాలనుకుంటా అప్పుడప్పుడు. ఆయన ఇష్టమే. ఈ మందిరం నేను విడిచిపెట్టేస్తున్నా, నా మహిమను తీసేస్తున్నా అంటే ఆ మందిరం పాడుగా అయిపోద్ది. మళ్ళీ నా మహిమ రానిస్తున్నా అంటే వస్తుంది. అది ఆయన యొక్క మందిరాల విషయంలో ఆయన యొక్క నిర్ణయాల ప్రకారం జరుగుద్ది. ఇప్పుడు చెప్తున్నది ఏంటంటే, నా మందిరం వారికి పైగా ఉండను. ఎవరి ప్రజగా? ఇజ్రాయేల్ ప్రజల మధ్య నా మందిరం ఉంటుంది. నేను వారి దేవుడినై ఉందును, వారు నా జనులై ఉందురు, మరియు వారి మధ్య నా పరిశుద్ధ స్థలము నిత్యము ఉండుటను బట్టి. నేను నిత్యం నా పరిశుద్ధ స్థలం, నా కోపం వచ్చి తీసేయను, ఆ పరిశుద్ధ స్థలాన్ని ఉంచుతా. అట్లా ఉంచుటను బట్టి యెహోవానైన నేను ఇజ్రాయేలును పరిశుద్ధపరచవాడనని అన్యజనులు తెలుసుకుందరు. అన్యజనులు తెలుసుకోవాలి, ఈ దేవుడు కరెక్టు, ఈ దేవుడు ఎప్పుడైనా తప్పు చేస్తే కొట్టి మళ్ళీ వాళ్ళ దగ్గరే ఉండి చేస్తాడు. మరి ఈ దేవుడే అందరికీ ఒకే దేవుడు, మనకు కూడా ఆయనే దేవుడు, ఆయన సృష్టికర్త అని తెలుసుకునే విధంగా నేను చేస్తున్నాను. కాబట్టి ఎస్కేల్ గ్రంథం నిండా కూడా ఆయన చేసే ప్రతి పని కూడా అన్యజనులను దృష్టిలో పెట్టుకుని చేస్తున్నా అని చెప్పాడు. ప్రతి పని కూడా అన్యజనులు నేను సృష్టికర్తలని తెలుసుకోవాలి. ఆ తాపత్రయం అంతా అదే. అన్యజనులు నేను సృష్టికర్తలని తెలుసుకోవాలని నేను ఇవన్నీ చేశాను అని చెప్తున్నాడు. కాబట్టి ఎంతటితో ఆ ఎస్కేల్ గ్రంథంలో నుంచి మనం బయటకు వచ్చేద్దాం. ఇప్పుడు దానియేలు గ్రంథం, నెక్స్ట్ గ్రంథము మన బైబిల్ గ్రంథంలో దానియేలు గ్రంథం. ఎప్పుడు ఈ దానియేలు గారు, ఇప్పుడు మనం చెప్పుకున్నాంగా ఎస్కేల్ గారు క్రీస్తు పూర్వం 593 అది నిర్ధారణ చేసుకున్నాం. ఇప్పుడు దానియేలు గారు ఎప్పుడు అని అంటే, ఈయన క్రీస్తు పూర్వం 553లో దర్శనాలు మొదలు. ఈయనకి క్రీస్తు పూర్వం 606లో ఈయన చెరక వెళ్ళిపోయాడు. చిన్నపిల్లాడు అప్పుడు దానియేలు గారు. మొట్టమొదటిగా దండయాత్ర చేసి నెబుకద్నెజరు తీసుకుపోయిన బ్యాచ్లో చిన్నపిల్లవాడుగా ఉన్నటువంటి దానియేలు గారు ఉన్నాడు. ఈయనకి అక్కడికి వెళ్ళిన తర్వాత ఒక 40-50 సంవత్సరాలుగా ఈయన పెద్దాడైన తర్వాత అక్కడ దేవుడు దర్శనాలు చూపించడం మొదలైంది. అనేక దర్శనాలు చూపించాడు దానియేలుకి. అందులో ఇంపార్టెంట్ దర్శనం ఒక్కటి ఉంది. ఆ దర్శనం మీద మీకు వివరం అంతా చెప్తా. దానియేలు గారు ఇప్పుడు ఆ మొదటి దర్శనం చూపించింది క్రీస్తు పూర్వం 553. అంటే యేసు ప్రభు వారు ఈ లోకానికి నరరూపంలో రాకముందు 553 సంవత్సరాల క్రితం దానియేలు గారికి చూపించినటువంటి దర్శనం. 8వ అధ్యాయం 20-21 వచనాలు ఏం చెప్తున్నాయో చూద్దాం. నీవు చూచిన 2 కొమ్ములు గల ఆ పొట్టేలున్నదే, అది మాదీయులకయు పారసీకుల యొక్కయు రాజులను సూచించుచున్నది. బొచ్చుగల మేకపోతు గ్రేకుల రాజు. దాని 2 కన్నుల మధ్యనున్న పెద్ద కొమ్ము వారి మొదటి రాజును సూచించుచున్నది. అది పెరిగిన పిమ్మట దానికి బదులుగా 4 కొమ్ములు పుట్టినవి కదా. 4 రాజులు ఆ జనములో నుండి పుట్టుదురు, కానీ వారు అతనికి ఉన్న బలం గలవారుగా ఉండరు.
వారి ప్రభుత్వం యొక్క అంతములో వారి అతిక్రమములు సంపూర్తి అగుచుండగా ఇంకా అక్కడి నుంచి మనకు అవసరం లేదు. ఈ 4 కొమ్ములు ఇది ఒక దర్శనం చూపించాడు ముందుగా. ఏంటంట 2 కొమ్ములు గల ఒక పొట్టేలు వచ్చేసిందంట ఆయనకి. ఆ పైకి దర్శనం ఆయనకి అర్థం కాల. మొదట్లో దర్శనం వచ్చేసింది, 2 కొమ్ములు గల ఒక పొట్టేలు, దాని తర్వాత ఒక కొమ్మున్న మేకపోతు. మరి ఆ మేకపోతు వచ్చి ఈ పొట్టేల్ని ఆ 2 కొమ్ములు విడగొట్టేయటం, గెలవటం, మేకపోతు ఒక కొమ్ముతో ఉండటం, మళ్ళీ ఆ మేకపోతు యొక్క కొమ్ము ఊడిపోవటం, మళ్ళీ 4 కొమ్ములు మొలవటం. ఇది దర్శనం. ఈ కథ దానియేలు గారు చూపించాడు. ఇది అర్థం అవట్లే ఈయనకి. తెల్లారి పొద్దున్న లేచి అనుకుంటున్నాడు, ఏంటి ఇదంతా, ఈ దర్శనం ఎట్లా వచ్చింది అనుకుంటుంటే ఆ దానియేలు పాపం అర్థం అవట్లేదు. దాని వివరం చెప్పని దేవుడు గాబ్రియేలు దూతను పంపించాడు. తెలుసు కదా గాబ్రియేలు దూత, యేసు ప్రభు పుడతాడని వచ్చి చెప్పిన ఆయన ఎవరు? గాబ్రియేలు దూతే కదా. అప్పుడు వచ్చి మరియతో, అమ్మా నీ కడుపున ఇలా యేసు ప్రభు వారు పుట్టబోతున్నాడని చెప్పింది గాబ్రియేలు దూత. అట్లా గాబ్రియేలు దూత దేవుడి దగ్గర ఉన్నటువంటి దూత. ఆ దూతను పంపించి దీని వివరం చెప్పమంటే అప్పుడు గాబ్రియేలు దూత వచ్చి ఈయనకు చెప్పాడు. అంతటి ఓలై నదీ తీరముల మధ్య నిలిచి పలుకుచున్న ఒక మనుష్యుని స్వరం వింటిని. అది గాబ్రియేలు, ఈ దర్శన భావం అతనికి తెలియజేయమని చెప్పాను. ఒక దూత వచ్చి గాబ్రియేలును పంపించి నువ్వు ఇదంతా ఆయనకి చెప్పు అని చెప్పాడట. అప్పుడు ఆయన వచ్చేటప్పుడు కల్లా అతడు నాతో మాట్లాడుచునుగా నేను గాఢ నిద్ర పట్టిన వాడునై నేలను సాష్టాంగ పడితే గనుక అతడు నన్ను పట్టుకొని లేవనెత్తి నిలవబెట్టెను. మరి దేవుడు యొక్క దూత వచ్చాడంటే సాష్టాంగ పడిపోయాడు, ఈయన నేలమే పడిపోయాడు. అప్పుడు లేపి నిలబెట్టి చెప్పాడు, నీవు చూచిన 2 కొమ్ములు గల పొట్టేలున్నదే అది మాదీయుల యొక్క పారసీకుల యొక్క రాజులను సూచించుచున్నది. ఈ మాదీయులు ఎవరు, పారసీకులు ఎవరు? అప్పటికి నెబుకద్రెజరు రాజు వశంలో ఈ యొక్క ప్రజలు ఉన్నారు. దానియేలుతో సహా ఇజ్రాయెల్ ప్రజలందరూ ఆ 70 సంవత్సరాల చెరలో ఉన్నారు. ఈ 70 సంవత్సరాల చెరలో ఉండగా క్రీస్తుపూర్వం 553లో దర్శనం. అంటే ఆ తర్వాత కొద్ది కాలానికి ఒక పని జరగబోతుంది. ఈ నెబుకద్రెజరు రాజు అనేది చాలా బలమైన రాజుగా ఉన్నాడు అప్పటికి. ఆ బలమైన రాజుగా ఉంటేట ఈ మాదీయులు పారసీకులు అనే వాళ్ళతో ఒక పొట్టేలు వచ్చింది కదా, ఇది మాదీయులు పారసీకులు దబ్బాయి అన్నాడు. మరి వీళ్ళు ఎప్పుడు వచ్చారు అని అంటే అనేక ప్రవచనాలు అంతకుముందే ఉన్నాయి. యెషయా గారు, మరి ఇర్మియా గారు వీళ్ళంతా చెప్పారు. మాదీయులు పారసీకులు అనేవాళ్ళు వచ్చి నెబుకద్రెజర్ని ఓడించి నా ప్రజలైనటువంటి ఇజ్రాయెల్ ప్రజల్ని వారి స్వదేశానికి పంపిస్తారు అని చెప్పేసి ప్రవచనాలు ఉన్నాయి. ఆ ప్రవచనాల నెరవేర్పు దిశలోనో ఇది వచ్చింది. ఇదిగో మాదీయులు పారసీకులు అనేవాళ్ళు వస్తారు. ఈ కొద్ది కాలానికి ఒక 15 సంవత్సరాలు అప్పటికి అది దర్శనం తర్వాత ఒక 15 సంవత్సరాలు ఆ ప్రాంతానికి క్రీస్తుపూర్వం 539 ఆ ప్రాంతానికి నెబుకద్రెజర్ని మాదీయులు పారసీకులు జయిస్తారు. అది పొట్టేలు, 2 కొమ్ములు పొట్టేలు అంటే ఒక కొమ్ము మాదీయులు, ఒక కొమ్ము ఆ యొక్క పారసీకులు. ఆ పొట్టేలు వచ్చి ఆక్రమిస్తుంది. మళ్ళీ మాదీ పారసీకులు అనే వాళ్ళు ఎంతకాలం పరిపాలిస్తారు ఏంటి అంటే వాళ్ళు 220 సంవత్సరాలు పరిపాలించిన తర్వాత మళ్ళీ ఒక కొమ్ము కలిగిన మేకపోతు వచ్చి వీటి 2 కొమ్ములని వెరక్కొట్టింది. ఇప్పుడు చెబుతున్నాడు ఆయన, అబ్బాయి 2 కొమ్ములని చూపించే దర్శనం వచ్చింది నీకు, అది మాదీ పారసీకులు. బొచ్చుగల మేకపోతుంది, అది గ్రీకుల రాజు. ఆ గ్రీకుల రాజు అట రాబోతున్న ఒక మేకపోతు ఒక కొమ్ముతో వచ్చింది, అది గ్రీకుల రాజు. ఆ మేకపోతు కొమ్ము ఊడిపోయిన తర్వాత 4 కొమ్ములు వస్తాయి. అంటే గ్రీకు రాజ్యం చిన్నాభిన్నమై 4 శాఖలుగా విడిపోతా తర్వాత. దీని అర్థం ఇది అని చెప్పి గాబ్రియేలు దూత చెప్పి వెళ్ళిపోయాడు. ఇది ఎవరైనా ఊహించడానికి వీలవుతుందా? ఎట్లా 100 సంవత్సరాల తర్వాత జరిగేది. ఇప్పుడు నువ్వు ఉన్న రాజు ఉన్నాడే, ఈ రాజుని ఆ పొట్టేలు వచ్చి జయిస్తుంది. ఆ పొట్టేల్ని మేకపోతు వచ్చి జయిస్తుంది. ఆ మేకపోతు ఒక కొమ్మల 4 కొమ్ములుగా విడిపోతుంది. ఈ దర్శనం ఆయనకు చూపించాడు. ఎవరికైనా అర్థమవుద్ది ఆ దర్శనం చూస్తే?
అర్థమవుతుంది. గాబ్రియెల్ దూత వచ్చి దేవుడు ఇట్లా చూపించాడు అబ్బాయి అని చెప్పాడు. ఈ రాజులంతా ఎవరు? నెబుకద్నెజరు అప్పుడు వాళ్ళు ఉన్నటువంటి ఆ యొక్క దేశము బబులోని దేశము నెబుకద్నెజరు ఆ బబులోని దేశం ఎవరు? అన్యజనులు. ఆ వచ్చేటువంటి మాదీ పారసీక రాజులు ఎవరు? వాళ్ళు అన్యజనులు. మళ్ళీ వీళ్ళని జయించేటువంటి గ్రీకులు ఎవరు? వాళ్ళు అన్యజనులు. మళ్ళీ ఆ గ్రీకులను కూడా అది అయిపోయిన తర్వాత రోమా సామ్రాజ్యం వస్తుంది క్రీస్తు పూర్వం 30వ సంవత్సరంలో. 100 సంవత్సరాలు ఇక్కడి నుంచి 200 సంవత్సరాలు వీళ్ళు పారసీక మాదీలు. మళ్ళీ గ్రీకు రాజ్యం 300 సంవత్సరాలు. తర్వాత రోమా సామ్రాజ్యం. యేసు ప్రభు వారు ఈ లోకానికి నరరూపంలో వచ్చే ముందు ఉన్నది రోమా సామ్రాజ్యం. అక్కడ ఇన్ని జరుగుతున్నాయి. ఇట్లా ఎవరు చెప్పగలుగుతారు? దేవుడు చెప్పకపోతే ఎవరికైనా తెలుస్తుందా? ఆ నెబుకద్నెజరుని నిజంగా మాదీ పారసీక రాజులు జయించగలరని ఎవరు ఊహించలేదట. ఎందుకంటే నెబుకద్నెజరు బలమైన రాజు. అయినా దేవుడు ప్రణాళిక అలా ఉంది. కోరేష్ అనే రాజు ద్వారా ఈ నెబుకద్నెజరును ఓడించి తన ప్రజలను వెనక్కి తీసుకువెళ్ళాలని దేవుడి యొక్క ప్రణాళిక అయి ఉంది. తన ప్రజల్ని వెనక్కి కోరేష్ ద్వారా తీసుకెళ్లాలని దాని మీద అనేకమైనటువంటి వచనాలు ఉన్నాయి. అది ఈ యొక్క దానియేలుకు చూపిస్తూ ఇగో వచ్చేవాడు వస్తాడు. వీళ్ళందరూ చెప్పారు మాదీ పారసీక రాజుల్ని నేను రేపుతున్నాను, వాళ్ళు వస్తారు అని చెప్పి యెషయా గారు చెప్పేశాడు ముందుగానే. అలాగే ఇర్మియా గారు కూడా చెప్పేశాడు. యెషయా గారు చెప్పారు, ఇర్మియా గారు కూడా చెప్పేశారు. కానీ ఈయనకేం చెప్పిస్తున్నాడు? మాదీ పారసీక రాజ్యం వస్తుంది కానీ వాళ్ళు కూడా లేచిపోతారు అబ్బాయి. ఒక 200 సంవత్సరాలు పరిపాలించిన తర్వాత గ్రీకుల రాజు వస్తాడని ఈయనకి చెప్పడం జరిగింది. ఈ రాజులందరూ ఎవరు? వీళ్ళందరూ అన్యులే. ఇజ్రాయెల్ ప్రజలకు సంబంధమే లేదు. వీడి తర్వాత వీడు, ఆడి తర్వాత వాడు, ఆడి తర్వాత వీడు వస్తాడు అని చెప్పగలిగిన వాడు ఎవరు? సృష్టికర్త అయిన దేవుడే చెప్పగలుగుతాడు. పోనీ వాళ్ళు ఆరాధించే దేవుళ్ళు ఎవరు? ఒక సృష్టికర్త అయిన దేవుడు బైబిల్ గ్రంథంలో దేవుడిని ఆరాధించే మనుషులు కాదు ఈ రాజ్యాలన్నీ కూడా. ఎవరి దేవుళ్ళు ఎవరి దేవతలు వాళ్ళకే ఉన్నారు. కానీ ఈ విషయాలన్నీ చెప్తున్నది ఎవరు? ఇది మొత్తం సృష్టిని పరిపాలిస్తున్నటువంటి దేవుడు. ఈయన ఎక్కడ మరి ఏం చెప్పాడు? ఇప్పుడు ఈ యొక్క మాదీ పారసీక రాజులు వస్తారు అని చెప్పి దానియేలుకి ఆ 2 కొమ్ములు గలవాడు పొట్టేలు వస్తుందని వాళ్ళు రాకముందు ఒక 15 సంవత్సరాల ముందు చూపించాడు. కానీ ఇంతకుముందే 740లో అంటే అంతకుముందే 200 సంవత్సరాలకు ముందు, దీనికంటే 200 సంవత్సరాల ముందు యెషయా గారు చెప్పారు. ఏం చెప్పారు, ఎక్కడ చెప్పారు చూద్దాం. ఎందుకు ఇదంతా చెప్తున్నాను అంటే సృష్టికర్త అయిన దేవుడు 100 సంవత్సరాల తర్వాత జరిగేదేదో ఆయనకి తెలుసు. అన్యజనుల రాజ్యాలని అన్యజనులను పరిపాలిస్తున్నారు కూడా ఆయనే. అంటే రుజువు కోసం ఇది చెప్తున్నా. అన్యజనుల మీద అధికారం ఉన్నది, పరిపాలిస్తున్నది ఆయనే. ఎప్పుడు ఏం జరుగుతుందో ముందుగానే చెప్పేది కూడా ఆయనే. ఈయనే దేవుడు, ఈయనకే అధికారం ఉందని చెప్పడం కారణం ముందుగా చెప్పడం. 100 సంవత్సరాల ముందు ఎవరు చెప్పగలుగుతారు? ఆయన చేయగలుగుతున్నాడు కాబట్టి, చేయగలడు కాబట్టి చెప్పాడు. అవి జరిగినాయి కూడా, ఆ కళ్ళ ముందు జరిగిపోయినాయి. ఇవన్నీ 100 సంవత్సరాల ముందు చెప్పేశాడు. యెషయా గ్రంథం 41వ అధ్యాయానికి వెళదాం. ఇప్పుడు ఈ రిఫరెన్స్ని బట్టి ఇది ఎవరు చెప్పగలిగారు, ఏంటి అసలు ఏం చెప్పారు అనేది 41వ అధ్యాయంలో 18, 19 వచనాలు ఏంటో ముందుగా చూద్దాం. జనులు చూచి యెహోవా హస్తం ఈ కార్యము చేసిననియు, ఇజ్రాయేలు పరిశుద్ధ దేవుడు దీన్ని కలగజేసిననియు తెలుసుకొని మనస్కరించి స్పష్టంగా గ్రహించున్నట్లు చెట్లు లేని మెట్టల మీద నేను నదులను పారజేసేదను, లోయల మధ్యలను ఓటలను పుక చేసేదను, అరణ్యమును నీటి మడుగుగాను ఎండిన నేలను నీటి బుగ్గలుగాను చేసేది. ఎందుకు చేస్తున్నాడట ఈయన ఇవన్నీ అంటే అన్యజనులు తెలుసుకోవాలి. జనులు చూచి యెహోవా హస్తం ఇది చేసిందని తెలుసుకోవాలని ఈయన చేస్తూ ఉన్నాడట. ఇదంతా ఎవరు చేయగలుగుతారు? ఇట్లా చెట్లు లేని మెట్టల మీద నదులు పారజేయగలిగేది ఎవరు? ఇట్లా లోయల మధ్య ఊటలు కలగజేసేది ఎవరు? మనం చూస్తూ ఉంటాం, పర్వతాల్లోంచి నీరు వస్తుంది, ఎక్కడి నుంచి వస్తుందో ఎవరికీ తెలియదు. ఇవన్నీ యెహోవా హస్తం చేసిందని తెలుసుకోవాలని ఆయన చేస్తూ ఉన్నాడట. యోబు గ్రంథం 12:7-9 అయినను మృగములను విచారించము, అవి నీకు బోధించును, ఆకాశ పక్షులను విచారించము, అవి నీకు తెలియజేయను, భూమిని గూర్చి ధ్యానించిన అది నీకు బోధించును, సముద్రంలోని చేపలను నీకు దాన్ని వివరించును,
వీటి అన్నిటిని బట్టి యోచించుకొని యెహోవా హస్తం వీటిని కలగజేసినని తెలుసుకోలేని వాడెవడు అంటాడు యోబు గ్రంథంలో. యోబు గారి నోటి ద్వారా పలికిచ్చాడు. అసలు ఈ ప్రకృతినంతా మనం చూస్తుంటే ఇది ఎవరి వల్ల జరిగింది? యెహోవా దేవుడి వల్ల, యెహోవా హస్తము సృష్టికర్త వల్ల జరిగింది అని తెలుసుకోగలుగుతూ ఉంటారు. ఇప్పుడు ముఖ్యంగా చెప్పదలుచుకుంది ఏంటంటే ఈ 41వ అధ్యాయంలో 25వ వచనంలో ముందుగా ఈ యొక్క మాది పారసీక రాజు అయినటువంటి కోరేషు గురించి చక్కగా చెప్పేశాడు దేవుడు యెషయా గారి ద్వారా. ఆయన రాకముందు 200 సంవత్సరాల ముందు, అంటే కోరేషు అన్న ఆయన పుట్ల అప్పటికి. కోరేషు అన్న ఆయన పుట్టకముందు మరి సుమారు పుట్టకముందు 150 సంవత్సరాలు అయి ఉంటుంది కదా. ఆయన పలానప్పుడు వస్తాడు అని చెప్పాడు. ఆయన పుట్టకముందే 150 సంవత్సరాలకు ముందే యెషయా గారికి ఆ దర్శనం ఏం చూపించాడంటే 41:25 ఉత్తర దిక్కు నుండి నేను ఒకని రేపుచున్నాను, నా నామమున ప్రార్థించువాడు ఒకడు సూర్యోదయ దిక్కు నుండి వచ్చుచున్నాడు, ఒకడు బుడద తొక్కునట్లు కొమ్మరి మన్ను తొక్కునట్లు అతడు సైన్యాధిపతులను తొక్కును. ఈ వచనం ఒకటి చూసుకుంటే ఉత్తర దిక్కు నుంచి ఒక ఆయన వస్తున్నాడు, ఆయన అందరిని జయించేస్తాడు అంటున్నాడు. ఈ కోరేషు రాజు రాబోతున్నాడు అని చెప్పటం. అలాగే యెషయా గారే 44:28 ఏం చెప్తున్నాడో చూడండి. కోరేషుతో నా మంద కాపరి నా చిత్తమంతయు నెరవేర్చువాడా అని చెప్పిన వాడను నేనే, యెరూషలేముతో నీవు కట్టబడదు అనియు దేవాలయమునకు పునాది వేయబడిన నేను చెప్పుచున్నాను. ఈ కోరేషు పేరు వినగానే యెషయా గారు రాసినప్పుడు ఎవరైనా ఈ కోరేష్ అనే పేరు ఏంటి, ఎక్కడి నుంచి వచ్చిందో తెలియలేదట. ఎందుకు అంటే నెబుకద్నెజరు రాజ్యం ఉంది, ఈ కోరేష్ అన్న ఆయన ఎక్కడి నుంచి వచ్చాడు, పేరే వింతగా ఉంది వాళ్ళకి. ఆ కోరేష్ అన్న ఆయన గురించి చెప్పడమే కాక నా మంద కాపరి అంటున్నాడు. ఇజ్రాయేల్ ప్రజలను కాసేవాడట ఆయన. నా మంద కాపరి అంటున్నాడు. ఇజ్రాయేల్ ప్రజలను కాయట కోరేష్ ఆయన ఒక ఆయన వస్తాడట. ఆయన ఇజ్రాయేల్ ప్రజలకు మందిరానికి కూడా పునాది వేస్తాడట, సహకరిస్తాడట అని చెప్పేసి యెషయా గారి ద్వారా చెప్పినప్పుడు అప్పుడు ప్రజలు ఏంటి కోరేషు, ఎక్కడి నుంచి వస్తాడు అని చెప్పి వాళ్ళకి ఏం అర్థం అవ్వాలి. అప్పటికి మీరు బాగా ఆలోచించండి, అప్పటికి ఇజ్రాయేల్ ప్రజలు బానిసత్వానికి నెబుకద్నెజరు చేతికి ఇంకా వెళ్ళలా. ఇప్పుడు వీళ్ళు 600లో కదా వెళ్ళారు క్రీస్తుపూర్వం. దానికంటే 140 సంవత్సరాల ముందు యెషయా గారు చెప్తున్నాడు, నా ప్రజల్ని కోరేష్ అన్న రాజు 200 సంవత్సరాల తర్వాత వచ్చి విడిపిస్తాడు అంటున్నాడు. ఎక్కడున్నారని విడిపించాలి? వాళ్ళు అప్పుడు ఏమైనా బానిసత్వంగా ఎక్కువ దేశానికి వెళ్ళారా? వెళ్ళాలా. అంటే ఈలోగా వాళ్ళు ఒక దేశానికి బానిసలుగా కొని ఇవ్వబడతారు, అప్పుడు విడిపిస్తాను అంటున్నాడు. ప్రవక్తలకి 1000 సంవత్సరాల ముందు జరిగేది చూపించేస్తాడు, రేపు జరిగేది చూపిస్తాడు, 100 సంవత్సరాల తర్వాత జరిగేది చూపిస్తాడు. ఏది ఎప్పుడు జరుగుద్దో ప్రవక్తలకి ఏ సంవత్సరాలు తెలియవు, కానీ వాళ్ళకి చూపిస్తే చెప్పేస్తారు, ఇదిగో పలానా వాడు వస్తాడు, పలానా ఎప్పుడు వస్తాడో ఎవరికీ తెలియదు. అట్లా జరిగిందే ఇదంతా. కన్యక గర్భవతి కుమారుని కనును అని యెషయా గారు 740 సంవత్సరాల క్రితం ప్రభువు రాకముందు చెప్పాడంటే ఎప్పుడు వస్తాడో ఆయనకి తెలియదు. ఒక కన్యక గర్భవతి ఒక ఆయన వస్తాడండి, దేవుని కుమారుడు వస్తాడు చెప్పాడు అంతే. చూస్తా అవుతుంది. అప్పటి తర్వాత 740 సంవత్సరాల తర్వాత అది జరిగింది. ఎప్పుడైతే జరుగుద్దో తెలియదు, కానీ దేవుడు చెప్పేస్తాడు. అట్లా ఈ కోరేష్ అన్న ఆయన వస్తాడు అని చెప్పేస్తున్నాడు. ఎప్పుడు 200 సంవత్సరాల ముందు. ఆయన ఎప్పుడు వస్తాడు, వచ్చి వీళ్ళని విడిపిస్తాడు అన్నాడు. వీడేమైనా దాస్యంలో ఉన్నారా? అప్పటికి లేరు. అంటే తర్వాత కాలంలో వీళ్ళు దాస్యానికి ఒక చోటుకి వెళ్తారు. అక్కడ నుంచి ఒక ఆయన కోరేష్ అన్న ఆయన విడిపించి ఆ దేవాలయానికి పునాది కూడా వేయిస్తాడు ఆయన అని చెప్తున్నాడు యెషయా గారి ద్వారా. ఇట్లా సృష్టినంతటిని పాలించేటి వాళ్ళకి తప్ప, సృష్టికర్తకి తప్ప ఇంకొకరికి ఎవరికైనా తెలుస్తుందా ఈ విషయం? సృష్టికర్త అన్న ఆయనకి మాత్రమే తెలుస్తుంది ఎట్లా జరుగుతుందని. కాబట్టి ఇది ఎంత విడ్డూరం. కోరేష్ అన్న ఆయన పుట్టల, ఆ పేరే తెలియదు ఇజ్రాయేల్ ప్రజలకి. అప్పుడు ఆయన ఇజ్రాయేల్ ప్రజలకి ఆ పేరే తెలియదు. ఎట్లా ఈ కోరేష్ ఎవరు, ఎక్కడి నుంచి వస్తాడు? తర్వాత అంతా అర్థమైంది. ఓహో, ముందు బబులోను దేశానికి వీళ్ళు బానిసలుగా వెళ్ళాలి, వీళ్ళు కోరేష్ రావాలి ఇట్లా అని చెప్పి. కాబట్టి ముందుగానే చెప్పేయటం జరిగిందా? అట్లా మరి ఈయన ఒక్కడిగా చెప్పడం కాదు, ఉత్తర దిక్కు నుంచి ఒకరిని లేపుతాను, కోరేష్తో నేను మాట్లాడాను అన్నాడు.
దేవుడు కోరేషుని ఉద్దేశించి మాట్లాడుతున్నాడు 40 అధ్యాయం 1 నుంచి 3 వరకు ఎంత చక్కగా ఉంటాయో. ఆ కోరేష్ ఆయన పుట్టక ముందు ఆయనతో దేవుడు మాట్లాడుతున్న చూపిస్తున్నాడు. అంటే ఆయన పుట్టిన తర్వాత దేవుడు చేయబోయే పని అది. అతని పక్షమున జనములను జయించుటకు నేను అతని కుడి చేతిని పట్టుకున్నాను. ఆ కోరేష్ అన్న ఆయన కుడి చేతిని పట్టుకుంటాడట ఆయన వచ్చినప్పుడు. చూడండి, ఈ చెప్పినాటికి పుట్ల. ఆ తర్వాత ఎప్పుడో 150 సంవత్సరాల తర్వాత పుడతాడు ఆయన. కానీ ఆయన వచ్చిన తర్వాత ఏం జరుగుతుందట, నేను ఇట్లా అంటా, ఆయన కుడి చేతిని పట్టుకుంటా. అతని పక్షమున జనములను జయించుటకు, అది దేవుని పక్షాన జనాలను జయించడానికి నేను అతను కుడి చేతిని పట్టుకున్నా. నేను రాజుల నడికట్లను విప్పేదను, ద్వారములు అతని ఎదుట వేయబడకుండా తలుపులు తీసేదను అని యెహోవా తాను అభిషేకించిన కోరేషును గురించి సెలవించుచున్నాడు. అప్పుడు కోరేష్ అన్న ఆయన అభిషేకించి ఇట్లా చేస్తాడట, నేను నీకు ముందుగా పోవచ్చు, మెట్టగానున్న స్థలములను సరళం చేస్తాను. కోరేష్తో అంటున్నాడు ఎప్పుడు ఆయన పుట్టిన తర్వాత ఆయన వచ్చినప్పుడు అట, నీ ముందుగా నడుస్తా, మెట్టగా ఉన్న స్థలాలను సరళం చేస్తా, ఇత్తడి తలుపులను పగలగొడతా, ఇనుప గడియలను విడగొడతా అంటున్నాడు. కోరేష్కి అంత సహాయం చేస్తాడట ఈయన. విడగొడతా, పేరు పెట్టి నిన్ను పిలిచిన ఇజ్రాయేలు దేవుడనైన యెహోవాను నేనే అని నీవు తెలుసుకున్నట్లు అంధకార స్థలములలో ఉంచబడిన నిధులను, రహస్య స్థలముల్లోను మరుగైన ధనమును నీకు ఇచ్చేదను అంటున్నాడు. నిజంగా కోరేష్ రాజు మొత్తం అందరిని జయించేశాడు. దాని వెనక ఎవరి హస్తం ఉందంటే ఇజ్రాయేల్ దేవుడైన యెహోవాది ఉంది అని నువ్వు తెలుసుకునే విధంగా. లేకపోతే నువ్వు వచ్చావు ఏంటి, నీకు నెబుకద్రెజరు లొంగిపోవటం ఏంటి, మొత్తం దేశాలన్నీ నీ వశం అయిపోవటం ఏంటి, ఎట్లా అవుతుంది? నేను నీకు అండగా నీ కుడి చేతిని పట్టుకుని నీ ముందు నేను నడుస్తూ ఉన్నా. ఎందుకు? నా ప్రజలను విడిపించడానికి నేను వాగ్దానం చేసి ఉన్నాను, అందుకు చేస్తున్నాను ఇదంతా అని చెప్తుంది. ఇట్లా ముందుగా చెప్పేయగలిగిన వాళ్ళు ఎవరైనా. అలాగే ఇర్మియా గారు ఎప్పుడో తెలుసా? క్రీస్తు పూర్వం 620 ఆ ప్రాంతం ఆయన లేవనెత్తింది. ఆయన 610 620 క్రీస్తు పూర్వం. ఇప్పుడు ఏం చెప్తున్నాడు? కోరేష్ అన్న ఆయన ఎవరు? పారసీకం. ఇందాక దానియేలుతో 15 సంవత్సరాల ముందు చెప్పాడు, ఆ 2 కొమ్ములు ఉన్నది ఫలానా కోరేషు అని చెప్పాడు. ఇది ముందుగానే చెప్పేశాడు కోరేష్ గురించి. ఈ మాదీ పారసీకులు వస్తారు, వాళ్ళని రేపుతున్నా అని చెప్పి ఇర్మియా గారి ద్వారా 51 అధ్యాయం 11 వచనంలో చెప్తాడు. బాణములు చికిలి చేయుడి, కేడెములు పట్టుకోండి, బబులోనును నశింపజేయుటకు యెహోవా ఆలోచించుచున్నాడు. మాదీయుల రాజు మనస్సును దాని మీదకి రేపుచున్నాడు. అది యెహోవా చేయు ప్రతిదండన, తన మందిరమును గూర్చి ఆయన చేయు ప్రతిదండన. ఈ చెప్తున్నాడు. అప్పటికి ఈ బబులోను వాళ్ళు వచ్చి తీసుకుపోయారా వీళ్ళని? తీసుకుపోవాలా చెప్తున్నాడు ఇర్మియా ద్వారా దేవుడు. ఇదిగో మిమ్మల్ని అందరినీ నెబుకద్రెజరుకి అప్పచెప్పేస్తున్నాను అబ్బాయి, మీరు అందరూ లొంగిపోండి వెళ్ళిపోండి అంటున్నాడు. ఇంకా ఎలా ఇళ్ళు అప్పుడే ఈ ప్రవక్తకి చూపించేస్తున్నాడు. వచ్చాడు, వాడు జయిస్తాడు. కానీ కొన్నాళ్ళ తర్వాత వాడి మీదకి మాదీ రాజు యొక్క మనస్సును నేను రేపుతాను అంటున్నాడు. మళ్ళీ వాడు పోయే రోజు కూడా చెప్పేస్తున్నాడు, ఫలానావాడు వస్తాడు, వాడు ఒక 70 సంవత్సరాలు మిమ్మల్ని దాస్యంలో ఉంచాడు, వీడి మీదకి మాదీ రాజును నేనే లేపుతున్నా అంటున్నాడు, ఈ కోరేషుని లేపుతా అంటున్నాడు. దీన్ని బట్టి అర్థమైందా? ముందుగానే చెప్పేస్తున్నాడు తన ప్రవక్తల నోటి ద్వారా ఏది ఎప్పుడు జరుగుతుందో అని చెప్పేసి. పోనీ ఈ యొక్క నెబుకద్రెజరు రాజుకి అప్పచెప్తాను అన్నాడు, బాగానే ఉంది నెబుకద్రెజరు రాజుకి. మరి ఎక్కడ అప్పచెప్తా అన్నాడండి అని అంటే దానికి కూడా ఉంది. ఇర్మియా గ్రంథం 27 అధ్యాయం 5, 7 ఎంత చక్కగా చెప్తున్నాడో చూడండి. ఆయనకు అప్పచెప్తున్నానని చెప్పి 27 అధ్యాయంలో, తర్వాత 51 అధ్యాయంలో మళ్ళీ వాడిని జయించడానికి మాదీయుల రాజులు లేపుతున్నా అన్నాడు. ఇప్పుడు 27 అధ్యాయంలో చెప్పబడిన మాట ఏంటంటే 5 నుంచి 7 దాకా, అధిక బలము చేతను, చాచిన బాహువు చేతను, భూమిని, భూమి మీద ఉన్న నరులను, జంతువులను నేనే సృజించి ఎవరికిచ్చుట న్యాయమని నాకు తోచునో వారికే ఇచ్చుచున్నాను. దేవుడు మాట్లాడుతున్నాడు ఇర్మియా గారి ద్వారా. నేను అధిక బలం చేత భూమి మీద సర్వ నరులని, జంతువులను నేనే సృజించాను అబ్బాయి చెప్పేశాడు. సృష్టికర్త నేనే. ఎవరికి ఏది ఇవ్వాలో, ఏది ఇచ్చుట న్యాయమో అది నేను వారికి ఇస్తున్నా అన్నాడు. ఇజ్రాయేల్ వాళ్ళకే కాదు, ఎవరికి ఏది ఇవ్వటం న్యాయమో అది వాళ్ళకి ఇస్తున్నా. ఇప్పుడైతే దేశములన్నిటినీ నా దాసుడకు బబులోను రాజు నెబుకద్రెజరు వశము చేయిస్తున్నాను. ఇప్పుడుకైతే
ఆ నెబుకద్నెజరు అనే రాజు అన్ని దేశాలను ఆయనకి వశమయ్యేటట్టు చేస్తున్నాను. అతని సేవించుటకై భూజంతువులతో కూడా అతని వశము చేయించున్నాను. అతని స్వదేశంలో ఒక కాలం వచ్చే వరకు సమస్త జనులు అతనికి అతని కుమారుడికి దాసులైందురు. ఆ కాలము రాగా బహుజనములో మహారాజులు అతని చేత దాస్యం చేయించుకుందరు. ఒక కాలం వచ్చేదాకా జరుగు, మళ్ళీ కొంతకాలం వచ్చిన తర్వాత వేరే వాళ్ళకి ఈయన దాస్యం చేయాలన్నాడు. అదే జరిగిద్దా? మళ్ళీ కొంతకాలం అయితే నీ మాది పారసిక దేశపు రాజులు వచ్చి ఆయన జయిస్తారా? కొంతకాలం అయితే నేను అప్పచెప్పాను అబ్బాయి, మళ్ళీ వీళ్ళు కొంతకాలం ఇంకొకళ్ళ దాస్యానికి వెళ్ళిపోతారు అంటున్నాడు. వీళ్ళందరూ అన్యజనులే. బబులోను రాజు అన్యజనుడే, మాదీయులు అన్యజనులే, వీళ్ళందరూ అన్యజనులే. వీడు వస్తాడు, వీడి తర్వాత ఇంకోటి వస్తాడు, వీడి తర్వాత ఇంకోటి వస్తాడు చెప్పేస్తున్నాడు ఈ దేవుడు. అందరూ అన్యజనులే. అంటే అన్యజనుల దేశాలను పరిపాలిస్తున్నది ఎవరు? బైబిల్ గ్రంథంలో దేవుడు. అని చెప్తే మళ్ళీ ఈ 70 సంవత్సరాలు అయిపోయిన తర్వాత మిమ్మల్ని వెనక తీసుకొస్తాననే పదం కూడా ఇర్మీయా గ్రంథం 29:10లో ఉంది. అది కూడా చెప్తే ఆహా దీనికి ఇన్ని ముందే చెప్పేస్తున్నాడా అని మనకు అర్థమవుతుంది. 29:10లో అంటున్నాడు, యెహోవా ఈ ఆజ్ఞ ఇచ్చుచున్నాడు, బబులోను రాజ్యమును 70 సంవత్సరములు గతించిన తర్వాతనే మిమ్మును గూర్చి నేను పలికిన శుభవార్త నెరవేర్చి ఈ స్థలమునకు మిమ్మును తిరిగి రప్పించినట్లు నేను మిమ్మును దర్శించును. ఎంత చక్కగా చెప్పా, ముందుగానే చెప్పేశాడు. ఫలానా బబులోను రాజుకి నేను ఎవరిని నిర్ణయించానో దాని ప్రకారం బబులోను రాజుకి నేను అప్పచెప్పాలనుకున్నా, అయిపోయింది. 70 సంవత్సరాల తర్వాత వెనక్కి తీసుకొస్తా. ఎవరి ద్వారా తీసుకొస్తా? ఫలానా కోరేష్ అన్నటువంటి ఆయన్ని నేను లేపి మాది పారసిక రాజుని తీసుకొస్తా అని చెప్పి ఎప్పటి నుంచి చెప్పిస్తున్నాడు? యెషయా గారి దగ్గర నుంచి చెప్పిస్తున్నాడు, ఇర్మీయా ద్వారా చెప్పించాడు. ఇలా వరుసనే చెప్పుకుని మళ్ళీ తర్వాత ఎవరికి చెప్పాడు? దానియేలుకు 2 కొమ్ములు గల పొట్టేలు. దీన్ని బట్టి ఎంతమంది గురించి కూడా తన ప్రవక్తల నోటి తర్వాత తన భక్తుల నోటి ద్వారా ఆయన పలికిస్తున్నది ఎవరి గురించి అంటే ఈ ప్రపంచం అందరి గురించి. లోక కళ్యాణం ఎలా జరిపించాలో, ఎవరు ఎప్పుడు శిక్షింపబడాలో, ఎవరు ఎప్పుడు రక్షింపబడాలో దేవుడు ఆలోచించి నిర్ణయం చేసి చేస్తున్నాడు. ఆయన సృష్టి కాకపోతే ఎవరు సృష్టికర్త? ఇంకా ఆయనే సృష్టికర్త. ఆ విషయాలు మనం ఇది ఇంకా ఈ చాప్టర్ అవ్వలేదు. ఇంకా నెక్స్ట్ ఎపిసోడ్లో దీని గురించి ఇంకా చాలా వివరణ చెప్పవలసి ఉంది. ఎవరు ఎప్పుడు ఈ యొక్క రాజ్యం ఎక్కడుంది, ఇప్పుడు కోరేష్ రాజ్యం ఎక్కడుంది, ఈ కోరేష్ రాజ్యం పేరు, ఆ యొక్క పారసిక రాజ్యం పేరు ఇప్పుడేంటి, మనం ప్రజెంట్గా చూస్తున్న ఇరాన్ అనే దేశానికి ముందు పేర్లేంటి, బైబిల్ గ్రంథంలో దాని పేర్లు ఎలా ఉన్నాయి, అది ఎవరెవరు పరిపాలించుకుంటూ వచ్చి ఈరోజు ఇరాన్గా అయ్యింది, ఈ విషయాలన్నీ మీకు చెప్పవలసింది ఉంది. అది నెక్స్ట్ ఎపిసోడ్కి తీసుకెళ్దాం. ఇప్పటికైతే ఈయన సృష్టికర్త అని ఈ తేట తెల్లంగా తెలిసే విధంగా ఏది ఎప్పుడు జరిగేది ముందుగానే తెలియపరుస్తూ వస్తూ ఉన్నాడు. అన్ని జనుల మీద ఆయన దృష్టి ఉంచాడు. ఏ రకంగా అయితే ఇజ్రాయెల్ ప్రజలను ఆయన కాపాడుకుంటూ వస్తున్నాడు, ఆ రకంగా అన్ని జనుల మీద కూడా ఆయన దృష్టి ఉంచి వారి క్షేమాన్ని చూస్తూ వారిని పరిపాలన చేస్తూనే ఉన్నాడు. వారి క్రియాఫలాలు వారికి దయచేస్తూనే ఉన్నాడు అని మనం గ్రహించులాగున ఈ వచనాలన్నీ మీ ముందుకు తీసుకురావడం. మరి ఈ యొక్క మాటల్ని దేవుడు దీవించునుగాక. చిన్న ప్రార్థన చేసి ముగిస్తుకుందాం. కృపగల దేవా, మహాపరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, ప్రభువా మీకు వందనాలు స్తోత్రాలు తెలుసుకుంది. ఈరోజు ప్రభువా ఈ 187వ ఎపిసోడ్ను కూడా తగిన నడిపించారు. నన్ను మరుగుపరిచి నా నోటి ద్వారా మీరు మాట్లాడారు. అంతేకాకుండా ప్రభువా వింటున్న బిడ్డల హృదయాలు తెరిచి తండ్రి ఈ మర్మాలన్నీ గ్రహించే శక్తిని దయచేశారు. తండ్రి మీరు సృష్టికర్త అని తండ్రి అనేక మంది గ్రహించులాగన ఈ వచనాలన్నీ నా నోటి ద్వారా మీరు పలికించి అవన్నీ అర్థమయ్యేటట్టుగా బిడ్డలకి ప్రభువా మీరు ప్రేరణ కలగజేస్తున్న స్తోత్రాలు. ఈ యొక్క జ్ఞానాన్ని తండ్రి అనేక మందికి పంచి మీరు సృష్టికర్త అనే జ్ఞానం ప్రభు అనేక మందికి వెదజల్లబడలాగున సహాయం చేయమని ప్రార్థిస్తున్నా. నిరంతరము ప్రభు మీ కృప మా అందరి మీద మెండుగా ఉంచి ఆశీర్వదించమని మా ప్రభువును రక్షకుడైన యేసు నామములో పరమతండ్రిని ప్రార్థించి వేడుకుంటున్నా తండ్రి, ఆమెన్. మరొకసారి మీ అందరికీ నా హృదయపూర్వక శుభవందనాలు తెలియపరచుకుంటూ ఉన్నా. వందనాలు.